హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్. ఈరోజు మనం తక్కువ మసాలా ఎక్కువ గ్రేవీతో మటన్ కర్రీని అలాగే మంచి ఫ్లేవరబుల్ టేస్ట్తో బగారా రైస్ని యమ్మీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 కప్పులు బాస్మతి బియ్యాన్ని కడిగి 1 గంట వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్లోకి 1/2 కప్పు ధనియాలు తీసుకొని మాడిపోకుండా మంచి స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 ఇలాచి, 5-6 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసి మంచి అరోమా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి వేగాక వీటిని ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన మసాలా దినుసుల్ని మిక్సర్లో వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పును ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని గోరువెచ్చని నీటిలో 1/2 గంట వరకు నాననివ్వాలి. అదే కట్ చేయకుండా జీడిపప్పులు అయితే 5-6 అయితే సరిపోతాయండి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని హీట్ అయ్యాక ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసిన ముక్కలను వేసి దోరగా ఫ్రై చేయండి. ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. మళ్ళీ కొంచెం నెయ్యి తీసుకొని 1 టమోటో కట్ చేసిన ముక్కలను వేసి ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యాక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి వీటన్నిటిని తీసుకొని దీనిలోకి నానబెట్టుకున్న జీడిపప్పును వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి వాటర్ తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచండి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. ఇప్పుడు మటన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి కుక్కర్ తీసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక కరివేపాకులు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసిన ముక్కలు, 4-5 పచ్చిమిర్చి కట్ చేసిన ముక్కలు తీసుకొని ఫ్రై చేయండి. 1/2 టీ స్పూన్ పసుపు తీసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై అయ్యాక ఇందులో మటన్ తీసుకొని ఫ్లేమ్ను హై ఫ్లేమ్లో ఉంచి ఇందులోంచి వాటర్ మొత్తం తగ్గిపోయే వరకు ముక్కలు డ్రై అయ్యేంత వరకు 4-5 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం తీసుకోండి. ముందు కారం వేయటం వల్ల కారం ఉడికి నల్లగా అవుతుంది కాబట్టి ముక్కలకు పట్టడానికి కొంచెం కారమే తీసుకోవాలండి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న డ్రై మసాలా వేసి ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలిపి 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని అంతా కలిసేలా కలుపుకొని ముక్కలు మునిగేటట్లుగా వాటర్ తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత విజిల్ పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో కంటే మీడియం ఫ్లేమ్లోనే మటన్ సాఫ్ట్గా ఉడుకుతుందండి. 5-6 విజిల్స్ వచ్చాక స్టవ్ బంద్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ప్రెషర్ రిలీజ్ అయ్యేంత వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు సింపుల్ వేలో బగారా రైస్ ప్రాసెస్ చూద్దాము. ముందుగా కుక్కర్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని దీనిలోకి నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని హీట్ అయ్యాక జాజికాయ 1, యాలకులు 3, అనాస పువ్వు 2, అలాగే మరాఠీ మొగ్గ 2, లవంగాలు 6-7, సాజీర 1 టేబుల్ స్పూను, అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయండి. అలాగే ఇప్పుడు 2 ఉల్లిపాయ చీలికలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. అలాగే 2 బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకులు, అలాగే 3 పచ్చిమిర్చి కట్ చేసినవి వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు 1 కప్పు పుదీనా, అలాగే 1 కప్పు కొత్తిమీర వేసి ఒకసారి కలపండి.
వేగిన మసాలాల్లోకి 1 గంట ముందు నానబెట్టిన బియ్యం, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసి మెతుకు విరగకుండా నెమ్మదిగా 2 నిమిషాల పాటు రోస్ట్ చేయండి. ఆ తర్వాత కప్పు బియ్యానికి కప్పుంబావు వాటర్ చొప్పున 2 కప్పులు బియ్యానికి 2.5 కప్పులు వాటర్ తీసుకొని కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లోనే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ప్రెషర్ రిలీజ్ అయ్యేంత వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు మటన్ నుంచి ప్రెషర్ వెళ్ళిపోయాక చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఆయిల్ సపరేట్ అయిపోయిందో. ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిందండి. ముక్క కంటే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. 2 ముక్కలున్న గ్రేవీ వేసుకొని తినేయచ్చు. సో ఇంతేనండి, బగారా అన్నం మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి బగారా అన్నం స్టీమ్ రిలీజ్ అయ్యాక ఎంత పర్ఫెక్ట్గా ఉందో పొడి పొడిగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు.